హాయ్ ఫ్రెండ్స్, లైనింగ్ జాయింట్ చేయడానికి గమ్ వాడుతున్నారా? ఈ గమ్ వల్ల మీకు టైం వేస్టే గానీ, తక్కువ టైంలో అయితే అయిపోదండి. కావాలంటే మీరే చూడండి. నేను గమ్ పెట్టి కుట్టిన దానికన్నా తక్కువ టైంలోనే ఈ జాయింట్ చేయడం నేర్పిస్తాను. ఈ గమ్ పెట్టడం వల్ల నడుము పట్టీకి హెమ్మింగ్ కూడా చేయాలి. హెమ్మింగ్ చేయకుండా మనము త్వరగాను, ఈజీగాను కుట్టుకునే విధానం నేను చూపిస్తాను. గమ్ అయితే వద్దు. చూడండి, ఇది చాలా మెత్తటి క్లాతు, స్మూత్‌గా ఉంది. జారిపోతుందనమాట. అలాంటి క్లాత్‌నైనా సరే నీట్‌గా ముడతలు లేకుండా కుట్టుకునే పద్ధతి నేను చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి, చూడండి ఎంత సిల్కీగా ఉందో. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి, నడుము పట్టీకి హెమ్మింగ్ లేకుండా కుట్టుకోవచ్చనమాట. మనము గమ్ పెట్టి జాయింట్ చేసిందైతే గనక, అతికిచ్చిందైతే గనక ఇలా నడుము పట్టీకి హెమ్మింగ్ చేసుకోవాలి. లేదా స్టిచ్చింగ్ అయినా చేయాలనమాట. ఆ స్టిచ్చింగ్ బయటకు కనిపిస్తుంది. అలా ఏం లేకుండా మీకు 5 నిమిషాల్లో బ్లౌజ్ లైనింగ్ అంతా జాయింట్ చేసే పద్ధతి నేను చూపిస్తాను చూడండి. ఇలా లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పరిచిన తర్వాత నీట్‌గా అనుకోండి. క్రాసెస్ ఏం లేవు కాబట్టి నీట్‌గానే సెట్ చేసుకుని ఇలాగా ఇక్కడ నుంచి ఒక లైన్ కుట్టేసేయండి. ఇలా కుట్టిన తర్వాత పీస్ జాయింట్ చేసుకోండి. ఆ పీస్ జాయింట్ చేసేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది హెమ్మింగ్ లేకుండా కుట్టుకోవాలని. హెమ్మింగ్ లేకుండా ఎలా కుట్టుకోవాలో కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఈ ఈ క్లాతు ఇలా కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్, 1.5 ఇంచ్ క్లాత్ ఇది. ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా పైన కుట్టు కుట్టేసేయండి. ఇలా అనుకుని ఇలా పైన కుట్టు స్ట్రైట్‌గా వేసేయండి. ఇప్పుడు దీన్ని ఇలా విడదీసి లైనింగ్ మీదకు ఫోల్డింగ్ చేసుకోండి. ఈ చిన్న క్లాత్‌ని మెయిన్ క్లాత్ పక్కకనేసి ఇలాగ చూడండి. ఈ ఫోల్డింగ్ లైనింగ్ మీదకనేస్తే హెమ్మింగ్ అవసరం లేదనమాట. చాలామంది ఇంకా కన్‌ఫ్యూజనే అంటున్నారు. మాకు రావట్లేదు అంటున్నారు. అందుకని ఇంకొకసారి వీడియో చేశాను. ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసామంటే హెమ్మింగే అవసరం లేదండి. చూడడానికి కూడా పట్టి ఉంటుంది. కానీ హెమ్మింగ్ చేయట్లేదు. ఎలా కుట్టారా అని ఆశ్చర్యం అవుతుందనమాట కొత్త వాళ్ళకు. చూడండి ఎంత ఈజీగా లైనింగ్ జాయింట్ చేసేస్తున్నాను. ఎక్కడ ముడతలు కూడా రావన్నమాట. అంటే మీరు మెయిన్ క్లాత్‌ని ఇలా పైన వైపు ఉండేటట్టు చూసుకోండి. పలచగానే ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ బాగా కనిపిస్తుంది లోపల ఉన్న లైనింగ్ క్లాత్. అందుకే మీకు చెప్తున్నాను, గమ్ అవి ఇవి వాడకండి. క్లాత్ అయితే గలీజ్ అయిపోతుంది. గమ్ అక్కడ ఇక్కడ తగిలి అది ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. మీరు కస్టమర్స్ బ్లౌజెస్‌కి అలా చేశారంటే గనక వాళ్ళు విసుక్కుంటారు. ఎందుకు ఇలా బ్లౌజ్‌నంతా చెడగొట్టేసావని. అలా చేయకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. వీడియోస్‌లో ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు. అవన్నీ ఫాలో కాకండి. ఎందుకంటే గమ్ పెట్టడం వల్ల మీకు ఒక్కోసారి ముడతలొచ్చేస్తాయన్నమాట. అంటే సరిగ్గా అతికించకుంటే గనక ముడతలొచ్చేస్తాయి. మళ్ళీ పీకినప్పుడు క్లాత్ అనేది సాగిపోతుంది. సాగిపోయినప్పుడు మీకు కొలతలనేది చేంజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు చూడండి. అలా చేయకుండా మీరు మిషన్‌తోనే జాయింట్ చేసుకోండి. మిషన్‌తో జాయింట్ చేయడం వల్ల ఒకవేళ మీకు ఆ క్లాతు ఎక్కడైనా ముడతలొచ్చిందనుకోండి, కుట్లు విప్పేస్తే గనక నీట్‌గా మళ్ళీ కుట్టేసుకోవచ్చు. అదే గమ్ అయితే గనక మీకు వేరే ఛాన్స్ ఉండదు. లాగి పీకాలనమాట దాన్ని. అలా పీకినప్పుడు కటింగ్ చేసిన క్లాతు మీకు సాగిపోతుంది. బ్లౌజ్ అయితే ఔట్ అయిపోతుందనమాట షేపు. మీకు అస్సలు ఇంకా పని చేయదు. ఇంకా వాళ్ళు తొడుక్కున్నా కూడా కరెక్ట్‌గా కుదరదు. అందుకని మీకు చెప్తున్నాను. నన్ను ఈ డౌట్ చాలామంది అడిగారు కాబట్టి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. చూడండి, నేను ఎంత త్వరగా లైనింగ్ జాయింట్ అయితే చేసేసాను కదా! ఇక ఫ్రంట్ పార్ట్ ఒకటి లైనింగ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. అందుకని చూపియట్లేదు. పఫ్ హ్యాండ్ ఎలా కుట్టాలనేది ఈ వీడియో కూడా పెడతాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇంత పొడవు ఎందుకుందని అనుకుంటున్నారు. కింద అయితే క్రాస్ బెల్ట్‌కి కట్ చేసుకోలేదు ఇది. అందుకని ఇప్పుడు కట్ చేస్తున్నాను. పక్కకు పెట్టేస్తున్నాను. తర్వాత నేను కొలత తీసుకుని పెట్టేసుకుంటాను. చూడండి, మెయిన్ క్లాత్‌ని ఇలాగా
పైన వైపే పెట్టి కుట్టడం వల్ల మీకు అస్సలు ముడతలు రావు. ఎక్కడ కూడా ముడతలు రావు. ఒకవేళ ముడతొచ్చినా పైనే కనిపిస్తుంది కాబట్టి అప్పటికప్పుడు మీరు సరి చేసుకోవచ్చు. చూడండి ఎక్కడ కూడా ముడతలనేది రాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఒక 2, 3 అయితే చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకే వస్తాయి. నేను ప్రతి బ్లౌజ్‌ని ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటానండి, లైనింగ్ బ్లౌజ్‌ని. మీరు కూడా ఇలాగే చేయండి. పక్కాగా మీరు క్లియర్‌గా నేర్చుకుంటారనమాట. గమ్ జోలికి పోవద్దండి. గమ్‌తో మీరు నేర్చుకుంటారంటే అది కుదరని పని. కొన్ని ఛానల్స్‌లో ఇలా చెప్తూ ఉండడం అయితే చాలామంది చూసారనమాట. చూసి నన్ను అడగడం వల్లనే నేను ఇలా వీడియో చేశాను. మీకు ఒకటే చెప్తున్నాను. గమ్‌తో మీరు అతికించి కుడతాము అంటే దీనికి డబల్ టైం అయితే అవుతుందండి. ఎక్కడ కూడా మీకు తక్కువ టైంలోనేమో అయిపోదనమాట. గమ్ పెట్టి క్లాత్‌ని నీట్‌గా అతికించాలంటే చాలా టైమే పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అర్థమయిందనుకుంటాను.